నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక కూతురు తన కళ్ళ ఎదుటే తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చూసింది. తన కుమార్తె ఎదుటే మనం చూసుకుంటే తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు తాళలేక ఒక గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దుండిగల్ ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం మల్లంపేటకు చెందిన సాయిరాంకు పటాన్చెరు మండలం ఇస్నాపూర్కు చెందిన అశ్విని 25 సంవత్సరాలు. ఆయనతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. శనివారం ఉదయం ఇంట్లోని తన గదిలో కుమార్తె కళ్ళెదుటే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారి చాలాసేపు గుక్కపెట్టి ఏడుస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టగా తీయలేదు. కిటికీలోంచి చూడగా ఫ్యానుకు గురి వేసుకుని కనిపించింది. నరసింహులు మంజుల దంపతుల పెద్ద కుమార్తె అయిన అశ్విని వివాహ సమయంలో 12 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చేందుకు అంగీకరించి 11 లక్షలు 18 తులాల బంగారం ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం చిన్న కుమార్తె వివాహం సందర్భంగా వారి భూమిని అశ్విని మామ కృష్ణ వద్ద తాకట్టు పెట్టి నెలకు 6,000 వడ్డీ చొప్పున 3 లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలో కట్నం కింద ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు తీసుకురావాలని, తల్లిదండ్రులు తీసుకున్న అప్పు చెల్లించాలని ఆమె పైన ఒత్తిడి చేశారు. భర్త అత్తమామల నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో ఆ యొక్క వేధింపులు తట్టుకోలేక ఆమె చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క 3 ఏళ్ల చిన్నారి ఎవరైతే ఉన్నారో తల్లి లేకుండా పోయింది. ఈ కాలంలో కూడా డబ్బుని చెప్పి అల్లాడుతూ ఉన్నారు. సచ్చినప్పుడు ఎవరు నెత్తి మీద పెట్టుకొని పోరు. ఆ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.